Hallelujah. Hallelujah. So thank you, Jesus. Praise God for the worship. Welcome whoever they are watching the live. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Let's pray. Let's praise God. Thank you, Jesus. Welcome JCTM Live, YouTube, Facebook, whoever they are watching. God bless you. So as we are worshiping the Lord, so just prepare. Thank you, Jesus. Thank you, Lord. Chetalpaikita. Welcome to the Saturday anointing service. How many of you have come with an expected heart that God should speak to you and He should visit you? Yes, can anyone translate it? Because they are Maharashtrians, they are Chhattisgarhi people, they are Delhi people watching me today. Few people, YouTube, Facebook. Yes, come if you can. Hold your phone. Hold your phone. Take your phone. Scripture question. Okay. Help her. Give the phone. No, stand. No problem. No problem. సో ఎంతమంది మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తారని ఆశతో వచ్చినారు? You are believing? నమ్ముతున్న వాళ్ళు. I am asking, are you believing? నమ్ముతున్నారా? The Lord is going to do something in the midst of you people. దేవుడు మీ మధ్యలో కార్యాలు చేయబోతున్నాడు. I believe the Lord is going to do something in the midst of you people. దేవుడు కార్యాలు చేస్తున్నాడని నమ్ముతున్నాను. I don't care whether you believe it or not. మీరు నమ్మినా నమ్మకపోయినా, whatever it is, ఏదేమైనాను, the pain, బాధ, the sickness, వ్యాధి, the grief, శోధన, the difficulty, కష్టము, whatever it could be, ఏదేమైనప్పటికీ you have come. మీరు వచ్చినారు. But I request you to please leave everything, put aside of everything. మీరు ఇవన్నిటిని పక్కన పెట్టాలి. Hallelujah. Hallelujah. Because the Bible is saying, బైబిల్ చెబుతుంది, cast your burdens upon the Lord. మీ ప్రయాసము పడి బాధను, ఈ బాధలన్నిటిని దేవుడి పైన వదిలేయండి. Hallelujah. అన్నిటిని దేవుడి పైన వదిలేయండి. whatever it is, ఏదేమైనాను just give to the Lord. దేవునికి సమర్పించుకోండి. There are two realms. రెండు లోకాలు, physical and spiritual. Two realms. Hallelujah. So in these two realms, God wants to touch your life. Hallelujah. Today. So let us see how God is going to work today. So let's pray. Let us pray. Before I go to the word, let us pray. So thank you, Jesus. Pratikul Chapal. Thank you, Jesus. So thank you, Jesus. Hallelujah. 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 I'm not hearing your hallelujah. Hallelujah. Hallelujah.
ఆమేన్. కమ్ ఆన్. యావే నిన్ను స్తుతింతును ఆ పాట మళ్ళీ పాడదాం. కమ్ ఆన్ దివ్య, ఒక్క పాట పాడి విల్ గో టు ద స్మాల్ వర్డ్. ఎక్కువ లేదు వర్డ్ ఈరోజు, స్మాల్ వర్డ్ అండ్ ద ప్రొఫెటిక్ వర్డ్. లెట్ us see. ఎన్ని సాక్ష్యాలు చెప్తారా సిస్టర్? యా, కమ్ కమ్. ఎనీ టెస్టిమోనీస్ ప్లీజ్ కమ్. Attention. Yes, please. Yes. Sakshan. Come here, sister. You can mention. Yeah. Praise the Lord. మీ పేరు? పేరు కవిత. ఓకే, చెప్పండి. మేము ఎక్కడి నుంచి వస్తున్నారు? బాపు నగర్ నుంచి వస్తున్నాము. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ బాపు నగర్. ఓకే. మేదిపట్నం అవతల నుంచి బాపు నగర్ అక్కడ ఉంటాం, అక్కడ నుంచి వస్తున్నాము. ఒక 1 year అవుతుంది ఒక గృహంలో మేము ఉండబట్టి. మా పాప మేము ఇద్దరం ఉంటాం రెంట్కి. అయితే ఆ గృహంలో ఏంటంటే కొన్ని చాతబడి క్రియలు చేసి అవి పాతి పెట్టి ఉంచి ఉన్నారు. అయితే మేము నేను ఉంటున్నా అక్కడ, కానీ నాకు నెమ్మది, శాంతి, సమాధానము లేదు ఆ గృహంలో. మళ్ళీ శరీరం అంతా కూడా నొప్పులు, పెయిన్స్, తెలియని వేదన, దుఃఖము, కన్నీరు, అలాంటి సిచ్యువేషన్లో నుంచి దేవుడు మమ్మల్ని ఆ గృహంలో నుంచి వేరే మంచి గృహానికి దేవుడు మాకు మంచి గృహం ఇచ్చిండు. ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత శాంతి, సమాధానము, బాడీ పెయిన్స్ అవన్నీ దేవుడు. ఏంటి మీ ప్రేయర్ రిక్వెస్ట్? లాస్ట్ వీక్ ఏం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు మీరు నాకు? ఏం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి నేను ప్రేయర్ చేస్తే ఏం జరిగింది? నేను మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామన్నా, ప్రేయర్ చేయండి అని చెప్పి మీకు రిక్వెస్ట్ ఇచ్చాను. ఓకే. అంటే మీరు ఇంకా మేము రిక్వెస్ట్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా ఇల్లు ఖాళీ చేస్తాం బుధవారం రోజు. ఇంకా మేము 5వ తారీఖు వెళ్ళామన్నమాట ఆ ఇంట్లోకి. ఇంకా ఆ ఇంట్లోకి ఎప్పుడు కాల్ చేశారు? రిక్వెస్ట్ ఇచ్చి అంటే నేను ప్రేయర్ చేశాను, ప్రేయర్ చేసిన తర్వాత మీరు ఇల్లు ఖాళీ చేశారు. ఓకే, చెప్పండి. అయితే అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము ఒక బంధకంలో నుంచి బయటపడ్డాము. మాకు ఇప్పుడు వేరే ఇంట్లోకి వెళ్ళిన అంటే ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ వీక్ ఫాస్టింగ్ ప్రేయర్. లాస్ట్ వీక్ ఫాస్టింగ్ ప్రేయర్. ఓకే ఓకే, చెప్పండి. కూడా వేసాను ఇల్లు కాల్ చేసి ఈ టైంలో మీకు యూనో ఫౌండింగ్ హౌస్ ఇస్ వెరీ డిఫికల్ట్ సమ్ టైమ్స్. హల్లెలూయా. సో ఇల్లు దొరకడం కష్టం, అలాంటిది దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. ఆమేన్. చెప్పండి. కూడా వేసాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్. ట్రాన్స్లేట్. యు కెన్ డూ ఆర్ నాట్? Okay, hallelujah. She'll do. Okay, good friends. Sit down. Let us kurchon. Let us see what God will speak. సాక్ష్యమా? చెప్పండి. రండి ఇంకొక సాక్ష్యం. One more testimony. You should translate me. Okay? You should translate me. You just okay. Don't listen. Say okay. Come. Say the testimony. ఇంకో సాక్ష్యం. Wow. The house is a house of testimonies. Hallelujah. May the Lord give you testimonies who don't have the testimonies till today. దేవుడు మీకు సాక్ష్యాలు ఇచ్చిన గాక. Who don't return. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. చెప్పండి. చర్చ్ గురించి నాకు తెలియదు. బ్రహ్మరాజు చెప్పారు మీరు ఇక్కడికి రండి, గొడవ సమస్యతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. బ్రదర్ చెప్పారు మీరు ఇక్కడికి రండి, మరి ప్రాపర్టీ ఇక్కడ ప్రేర్ చేస్తారు అని చెప్తారు, వచ్చి ప్రార్థన చేయండి, మీ కార్యాలు కూడా జరుగుతాయి అన్నారు. ఏంటి సమస్య ఉంది? గొడవల గురించి సమస్య. అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకా రావట్లేదు. ఓకే, కోడలు వెళ్ళిపోయింది, ఇంటికి రావట్లేదు. ఓకే. సరే అది విని సరే మీ ప్రాబ్లం ఉంది కదా రండి అక్కడికి అన్నారు. సరే అని వచ్చినప్పుడు ప్రాఫిట్ ప్రార్థన చేశారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వస్తుంది ప్రార్థన చేద్దాము వస్తుంది. అలా ఎన్ని వారాలు మీరు వస్తే నేను వస్తుంది అని చెప్పాను? 3 weeks చెప్తున్నాను. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏంజల్స్ మీ హౌస్లో విజిట్ చేస్తున్నాయి, కార్యాలు జరిగితే వస్తుంది అని చెప్పారు. సెకండ్ వీక్ వస్తుంది త్వరలో మీ సాక్ష్యం చెప్తారు అన్నారు. థర్డ్ వీక్ అమ్మాయి వస్తానని చెప్పింది, ఇంకా వచ్చిందన్నమాట. హల్లెలూయా. తర్వాత
ఆమె వచ్చింది కానీ కొంచెం కండిషన్స్ అనమాట. నేను ప్రే చేయను, నేను బైబిల్ చదువుకోను, చర్చికి రాను, అలా మీరు ఇంట్లో కూడా ఎప్పుడు ప్రేయర్లు పెడతా ఉంటారు ఎవ్రీ వీక్, అలా ప్రేయర్లు పెట్టినా నేను అటెండ్ అవ్వను, ఎవరితో నేను ప్రేయర్ చేయించుకోను, ఎవరు నాకు అలా చెప్పి ప్రార్థన చేయను, అలా కండిషన్స్తో వచ్చింది. సరే అనుకున్నాం, సరే వచ్చిన తర్వాత దేవుడే చూసుకుంటాడు, ఆయన మారుస్తాడు అనుకుని సరే తీసుకొచ్చాను ఆమెను. వచ్చిన తర్వాత నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చెప్పాను, ఆమె వచ్చింది కానీ ఇలా ఉంది ఆమె పరిస్థితి అని ప్రభుత్వం చెప్పినప్పుడు మెల్లమెల్లగా జరుగుతాయి కార్యాలని చెప్పారు. అయితే మన ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు చేసేనేం చర్చ్ వెళ్తాం మేము. అయితే అక్కడ సాక్రమెంట్ ఫస్ట్ వీకే ఇస్తారు. ఆమె తీసుకోదేమో అనుకున్నాను, దేవుడు కార్యం జరిగించాడు. ఆమె ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక్కొక్కటి జరుగుతుంది అన్నారు. ఆ విధంగా ప్రార్థనలు ఎక్కిపించింది, సాక్రమెంట్ తీసుకుంది. దేవుడికి గొప్ప కార్యం చేసినందుకు దేవుడికి ఎక్కడ వందలు చెప్పండి కొట్టేసాను నడిపించి నాకు ఈ మార్గం చూపించిన ఆ బ్రహ్మరాధన కూడా చూడండి. ఎవరో చెప్తే ఒకళ్ళు వచ్చారు. మీరు చర్చ్కి వచ్చేటప్పుడు ఆర్ యూ సేయింగ్ టు ద పీపుల్, ఆర్ యూ ఇన్వైటింగ్ యువర్ ఫ్రెండ్, ఆర్ యూ ఇన్వైటింగ్ సమ్వన్? మీరు మందిరానికి వచ్చే ముందు మీ స్నేహితులను, మీ ఇంటి పొరుగు వాళ్ళని ఆహ్వానిస్తున్నారా? ఇన్వైట్ సమ్వన్. ఎవరైనా ఆహ్వానించండి. హల్లెలూయా. హల్లెలూయా. Luke chapter. Let us go to the word of God. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 4 from verse 1. లూకాసు సువార్త 4:1. Let us read 4 from verse 1. అందరం లూకాసు సువార్తలో 4వ చాప్టర్లో 1వ వచనం చదువుకుందామండి. తెలుగు రీడర్ అనేవా చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. నెంబర్ 2 ఫాస్టింగ్ అని చెప్పండి. సే ఫాస్టింగ్, సే ప్రేయర్. ఓకే, హల్లెలూయా. సో ఈ ఉపవాస ప్రార్థన మరి యేసు ప్రభు వారు మరి చేసిన తర్వాత ఆత్మ చేత అరణ్యంలో కొనిపోబడ్డాడు. సాతాను శోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువాని. ద డెవిల్ ఈస్ టార్మెంటింగ్ జీసస్. హల్లెలూయా. ఇన్ ది స్క్రిప్చర్. సో నీవు ఉపవాసం ఉండినప్పుడు మీ లైఫ్లో మీ లైఫ్లో కొన్ని కాడులు విరుగుతాయి. మీ లైఫ్లో మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుడు కొన్ని సాక్ష్యాలు ఇస్తాడు. మీ లైఫ్లో మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ యొక్క అంతర్గత స్వభావాన్ని మారుస్తాడు. మీరు ఫాస్టింగ్ ఉండి దేవుని మాట వింటున్నప్పుడు నీకు అర్థం కాని రీతిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతాడు. I didn't hear an amen. Hallelujah. The Lord will perform signs and wonders. ఎందుకంటే మనం ప్రార్థించే దేవుడు ఎప్పుడు చేస్తాడో ఎలా చేస్తాడో తెలియదు. బట్ miraculously this God can perform great signs and great wonders. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు మైట్ బి ఏదో 4 గోడలు, ఏదో ప్రార్థన, చిన్న ప్రార్థన అని వస్తారు. కానీ ప్రార్థించి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మెల్లిగా మారిపోవడం చూస్తున్నాం. We are seeing. Hallelujah. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. Lord give me a token of miracles. నాకు శుభకరమైన ఆనవాళ్ళు చూపించు ప్రభు అని ప్రార్థిస్తాడు దావీదు. Hallelujah. So when you pray, you know God works. Hallelujah. Say when I pray, మీరు ప్రార్థించినప్పుడు then God works. దేవుడు పని చేస్తాడు. How? ఎలా? Miraculously. అద్భుతంగా. Fasting ఉపవాసం will attract witches. ఉపవాసము ద్వారా ఫాస్టింగ్ ఏం చేస్తుంది అంటే దురాత్మలని ఆకర్షింపజేస్తుంది. చూడండి, ఏం బ్రదర్ ఫాస్టింగ్ చేస్తే దురాత్మలు వస్తాయా అంటే దాని అర్థం, లెట్ మీ సే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యు ద మిస్టరీ. 4:1. లెట్ us read. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆగండి. అపవాది చేత read it the same scripture in English. చిన్న వాక్యం నేర్చుకుందాం, వినండి. And Jesus being full of Holy Ghost. Jesus was And Jesus being full
of Holy Ghost, full of Holy Ghost, returned from Jordan, and was led by the Spirit into the wilderness, and being 40 days tempted of devil, and in those days he did eat nothing, and when they were end, and he afterward hungry. దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు మనతో. This week something is going to happen. God is going to do something in this week. Hallelujah. చదవండి. Read verse 1. యేసు పరిశుద్ధాత్మ పూర్వై, And Jesus being full of the Holy Ghost. returned from Jordan. Say full of the Holy Ghost. ఆత్మ పూర్ణుడు అని చెప్పండి. ఆత్మ పూర్ణత అని చెప్పండి. Full of the Holy Spirit అని చెప్పండి. The Bible is saying that Jesus was full of the Holy Ghost, returned from Jordan, and was led by the Spirit into Wilderness. which spirit? Which spirit? ఏ ఆత్మ? చదవండి. Read. 2. రెండు చదవండి. చదవమ్మా. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆగండి. ఫాస్టింగ్ ఉన్నాడు. ఫాస్టింగ్ ఉంటే అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ 1 ఫాస్టింగ్ చేస్తే నీ మీద కాడులు పరిశుద్ధాత్మ దేవుడు విరగొడతాడు. నెంబర్ 2 నువ్వు ఫాస్టింగ్ చేసినప్పుడు నువ్వు సాతానికి సవాల్ విసురుతున్నావు. ఐ యామ్ రెడీ, కమ్ అండ్ టెంప్ట్ మీ. డెవిల్, ఐ యామ్ రెడీ, కమ్ అండ్ టెస్ట్ మీ, కమ్ అండ్ టెంప్ట్ మీ. క్లాప్ టు జీసస్. హల్లెలూయా. కమ్ ఆన్, ప్లీజ్ రీడ్ ద స్క్రిప్చర్. Read 2. And being 40 days tempted of the devil. Being 40 days tempted of the devil. So, Jesus did not commit sin, the devil came. Jesus did not did any sin. పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారు అక్కడ పాపము చేస్తే సాతాను రాలేదు. సవాలు విసిరాడు, నేను రెడీగా ఉన్నా, రా శోధించుకో, నేను దేవుని కుమారుణ్ణి అని. హల్లెలూయా, హల్లెలూయా. When Jesus said, you know, when you're fasting, you're positioning yourself for the greater glory. Say amen. Amen. Church who are listening this, may you position for the greater glory. I prophesy. Amen. I prophesy in the mighty name of Jesus. I prophesy in the mighty name of Jesus. Say amen. Amen. Listen. Hallelujah. చదవండి. నెక్స్ట్ కూర్చో. చదవమ్మా. అపవాది చేత దేవుని కుమారుడవైతే రొట్టె అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతికి చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు సే టెంప్టేషన్, సే టెంప్టేషన్. Hallelujah. When you're praying to God, when you're fasting to the Lord, the devil will come and he will tempt you. He will. Number 2, నువ్వు మరి సాతాను వచ్చినప్పుడు నీకు టెస్ట్ పెడతాడు. ఏంటంటే ఏంటి, నువ్వు జేసీటీఎం చర్చ్కి వెళ్తున్నావు, you're going to the church, still no blessing. You're going to the church, no finances. You're going to church, no prophet, no marriage, no prophetic word. ఇంకా లైఫ్ అలాగే ఉంది, మారలేదు. ఏంటి అని చెప్పి సాతాను శోధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సాతాను ఇక్కడ యేసు ప్రభువుని ఏమంటున్నాడు, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ఆగండి, వాక్యము అని చెప్పండి. సే వర్డ్, సే వర్డ్. సో ఇక్కడ యేసు ప్రభు వారికి అధికారం ఉందా లేదా? ఒకవేళ ఆ రాయికి ఆజ్ఞాపిస్తే ఏమవుతుంది? ఆ రాయి, అబ్రహాము నేను ఈ రాళ్ళ వల్ల నీకు పిల్లలు కలగజేయగలను అంటే అంత సామర్థ్యము, అంత అధికారం కలిగిన దేవుడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? చదవండి, కంటిన్యూ. రీడ్. Why are you not reading? తెలుగు చదవమ్మా. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు గాని అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. సే మెటీరియల్. అందరూ చెప్పండి మెటీరియల్ అని చెప్పాలా? ప్లీజ్ చర్చ్ నన్ను చూడాలా, చెప్పాలా? మెటీరియల్ అని చెప్పండి. లోకము నీకు మెటీరియల్ వైపు తీసుకెళ్తుంది. బ్రెడ్ రిప్రజెంట్స్ ద మెటీరియల్ బ్లెస్సింగ్ ఇన్ దట్ స్క్రిప్చర్.
అంటే ఆ రొట్టె దేనికి సాదృశ్యం అంటే ఒక మెటీరియల్ బ్లెస్సింగ్, ఆశీర్వాదము అని చెప్పండి. నిన్ను యేసుక్రీస్తు ప్రభు నుంచి ఏది కూడా దూరం చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ షుడ్ నాట్ ఓవర్టేక్ యువర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఈ ఇయర్ డిసైడ్ చేసుకోండి బ్రదర్, మీరు డిసైడ్ చేసుకోవాలా. పిల్లలకి వాక్యం చెప్పడం, ప్రార్థించడం, భార్య భర్తలు కలిసి ప్రార్థించడం, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేయింగ్ టుగెదర్, రీడింగ్ బైబిల్, ప్రేయర్. హల్లెలూయా. చదవండి. అప్పుడు అపవాది, And Jesus answered him saying, it is written that man shall not live by the bread alone but every word of God. Hallelujah. చాలా మందికి మరి డబ్బులు రాకపోతే, ఆశీర్వాదము రాకపోతే, విడుదల రాకపోతే, ఆరోగ్యము లేకపోతే వాళ్ళ మైండ్ ఎలా మారుతుంది అంటే దే జడ్జ్ గాడ్. వాళ్ళు తీర్పు తీర్చేస్తారు. అమ్మమ్మ వస్తుందా, నేను ఎందుకు వెళ్తా చర్చ్కి, ఏమొచ్చింది నాకు, ప్రాఫెసీ రాలేదు, ప్రేయర్ లేదు, డెలివరెన్స్ లేదు. సెటన్ నీతో మాట్లాడుతూ ఉంటాడు. బట్ సెటన్ గాడ్ ఏం చేస్తాడు అంటే నీకు ఆ పర్టికులర్ రెలం లో పెట్టి, ఆ పర్టికులర్ పొజిషన్ లో, ఆ ప్లేస్ లో పెట్టి ముందు నీకు ఆయన వాక్యాన్ని నేర్పిస్తాడు. హల్లెలూయా. He teach you the word. He is saying, అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట వలన మరి మనిషి జీవిస్తాడంట. ఎవ్రీ వర్డ్ దట్ కమ్ ఫ్రమ్ ద లార్డ్ ద మ్యాన్ కెన్ లివ్. హల్లెలూయా. Read in English once. And Jesus answered him saying, Mic take a bit. And Jesus answered him saying, it is written that man shall not live by bread alone, but by every word of God. I'm prophesying somebody is resisting your enemies. You are resisting your enemies. నీవు నీ శత్రువులని ఈ రోజు నుంచి తృణీకరిస్తున్నావు. ఏ శత్రువు అయితే నీ ఆరోగ్యం తినేద్దామని వచ్చాడో, ఏ పంట అయితే నీ జాబ్ తిందామని, నీ విడుదల తీసేద్దామని, దూరం చేద్దామని వచ్చాడో, ఆ శత్రువు నుండి దేవుడు ఎలా తీర్చాడో ట్రైనింగ్ ఇచ్చి నేను విడుదల ఇస్తున్నాడు ఈ రోజు. The Lord is giving you training in the mighty name of Jesus and giving you the wisdom. Read. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి. ఆగండి. యేసు ప్రభు వారినంట సాతానంట జస్ట్ ఇలా పట్టుకొని ఫిజికల్ రంగంలో ఉన్న ఆ జీసస్ క్రైస్ట్ ని ఇలా పట్టుకొని ఇలా గాల్లో తీసుకెళ్ళిపోయాడంట. సేటన్ తీసుకెళ్ళిపోయి కొండ మీద నించోబెట్టాడంట. చాలా మంది అంటారు, బ్రదర్ మేము ప్రేయర్ చేస్తున్నాం, దయ్యాలు కళ్ళలోకి వస్తున్నాయి, దురాత్మలు సర్పాలు కళ్ళలోకి వస్తున్నాయి. యేసు ప్రభు వారికే సాతాను వచ్చి ఇలా పట్టుకొని ఇలా తీసుకెళ్ళింది. వినండి. హల్లెలూయా. చదవండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి. భూలోక రాజ్యములన్నిటినీ. కింగ్డమ్ బ్యూటీ ఉంటది ఇంగ్లీష్ లో చదవాలా. ఇదే స్క్రిప్చర్ చదవమా. And the devil taking him up into an high louder please mic దగ్గర. And the devil taking him up into an high mountain showed him unto all the kingdoms of the world in a moment of time. The different kinds of kingdoms that the enemy showing to Jesus Christ, even though the enemy knows that Jesus is from the kingdom of heaven. యేసు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చారని శత్రువుకి తెలిసిన శత్రువు యేసు ప్రభు వారిని అనేక రాజ్యాలు తిప్పి అలా చూపించి తీసుకొస్తున్నాడంట. ఫాస్టింగ్ ఉన్నప్పుడు భయంకరమైన శోధన వస్తుంది. నువ్వు ఊహించనివి జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు దాకా నోరు కంట్రోల్ చేసుకుంటావు, బూతులు మాట్లాడేస్తావు. అప్పుడు దాకా శాపాలు తిట్టొద్దు అనుకుంటావు, తిట్టేస్తావు. ఏం చెప్పొద్దు అనుకుంటావు, చెప్పేస్తావు. నెగిటివ్ మాటలు మాట్లాడేస్తావు. వ్యతిరేకమైన చెడు పని చూసేస్తావు, చెడు కార్యం చేసేస్తావు. చదవండి. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఆ దేవునికి ఈ రాజ్యముల యొక్క మహిమ ఈ వచనంలో ఎవరికి అప్పగింపబడ్డదంట? సే డెవిల్, సే లూసిఫర్, సే సర్పెంట్, సే ఫాలెన్ ఏంజెల్, సే ఫాలెన్ కెరూబ్. చదవండి.
వాడి పేర్లు ఇవన్నీ. ఓకే, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఆ దేవునికి నేను ఇయ్యగోరుదును, వానికి ఇత్తును. అది ఎవరికి నేను? చాలా మంది అంటారు అన్యజనులు బ్రదర్ బాగున్నారు బ్రదర్, అన్యజనులు హిందూస్ దే ఆర్ బెటర్, ముస్లిమ్స్ బాగున్నారు, హిందూస్ బాగున్నారు, డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అందరు బాగున్నారు బ్రదర్. సేటన్ నీకు ఇయ్యాలనుకోవట్లే బ్రదర్, అది నేను ఎవరికి ఇయ్యగోరును? నీకు ధనం ఎందుకు రావట్లే ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. అంటే డెవిల్ డజంట్ వాంట్ టు గివ్, ఇంకొక వచనం, ఒక స్క్రిప్చర్ ఉంటుంది, తీయండి. టేక్ వన్ స్క్రిప్చర్, బ్యూటీ. ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టుడే సంథింగ్. నేర్చుకుందాం కొంచెం వాక్యం ఈరోజు. మాథ్యూ, లెట్స్ గో టు మాథ్యూ. Go on. Say hallelujah. Somebody please speak in tongues. Come on, come on. Shabana base kori andara baba base kori baba base kiri andara baba sokori handara mashandar handari rebo bari karaba mase kiri baba shakari andara baba base ko rehalara baba base kori handari reko sahandare blo sokori andara baba sokori handara mashandari poli karaba sokori handara baba sekeri andara boso huri andara baba rekondara bashekiri amandar hosi rebo shokori andara baba sokori andara bashekiri andar hosi rakondara hasi keleri andara kori baba sekeri baba sehe loro hasekeli amandar ho rabo sekeri andara baba fire of the Holy Ghost. Matthew 6:24. Yes, now I got it. చదవాలా? మత్తయి 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండరే నేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మళ్ళీ చదవాలా? రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇది బాగుంది. ఐ యామ్ టీచింగ్ సంథింగ్. ఇందాక స్క్రిప్చర్ లో ఏముంది? సాతాను అనేక రాజ్యాలు అన్ని చూపించి నేను ఎవరికి ఇయ్యగోరుతునో గుర్తుందా చెప్పిన స్క్రిప్చర్? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్, ఫర్ ఐదర్ హీ విల్ హేట్ ద వన్ అండ్ లవ్ ద అదర్, ఆర్ ఎల్స్ హీ విల్ హోల్డ్ టు ద వన్ అండ్ డిస్పైజ్ ద అదర్. యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యాన్మోన్. మ్యాన్మోన్ అని ఉంది ఇంగ్లీష్లో. మ్యాన్మోన్ అంటే ఏంటి తెలుసా? ఓకే, ఒకసారి స్క్రీన్ మీద గో టు క్రోమ్, ఇమీడియట్లీ గో టు క్రోమ్. అందరు చూపించాలి మ్యాన్మోన్ స్పిరిట్ ఎట్లుంటుంది అని చూపిస్తాం. ఓకే, మ్యాన్మోన్ స్పిరిట్ ఆఫ్ మనీ. అసలు నీ డబ్బు ఎవరి చేతుల్లో ఉంది ఇప్పుడు? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇది ఒక క్రైస్తవుడుగా ఇఫ్ యూ డోంట్ నో దిస్ సీక్రెట్ యూ కెనాట్ ఫైట్ ద ఎనిమీ. ఒకవేళ నీకు ఇది తెలియకపోతే ఆ శత్రువుకి నువ్వు డీల్ చేయలేవు. స్పిరిట్ ఆఫ్ మ్యాన్మోన్ అనుకోట్టు తొందరగా. మ్యాన్మోన్ ఇమేజ్, డిమన్. డిమన్ ఉంది కదా, ఇమేజ్ అని కొట్టు, లేకపోతే ఇమేజ్ టైప్ ఇమేజ్. గో టు ఇమేజెస్, గో టు ఇమేజెస్. వెయిట్ సెకండ్, ఎస్ సెకండ్ వన్ ఓపెన్. పెద్దగా జీ జూమ్ ఇట్. రైట్, క్లిక్ చేయి మళ్ళీ నార్మల్గా స్క్రీన్ మీద. చూడండి ఒకసారి. అరే పెట్టమ్మా, చూడండి. ఎవ్రీ వన్ సీ దిస్. నార్మల్గా క్లిక్ చేయి స్క్రీన్ మీద. డోంట్ డూ ఎనీథింగ్ నా. చూడండి ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి. కనిపిస్తుందా? ఎంతమందికి కనిపిస్తుంది? ఇదేంటో తెలుసా? మ్యాన్మోన్, స్పిరిట్ ఆఫ్ మ్యాన్మోన్. చూడండి మొత్తం చుట్టుపక్కల ఏమున్నాయి? బంగారం. ఏముంది? డబ్బు, బంగారం, ధనము,
ఈ లోకధనమంతా ఉందంట, మ్యాన్మోన్. ఇప్పుడు పుట్ ద స్క్రిప్చర్ నా, ఇప్పుడు స్క్రిప్చర్ పెట్టు, పుట్ ద స్క్రిప్చర్. యా 24 తెలుగులో చదవమ్మా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. సో యూ కెనాట్ హ్యావ్ గాడ్ అండ్ మనీ. అందుకే అక్కడ యేసు ప్రభు వారికి తెలుసు, ఈ సాతాను వచ్చి నాకు లోక రాజ్యాలన్నీ తిప్పి చూపిస్తున్నాడు, అయినా సరే నేను లోపడకూడదు. కారణము వీడొక డీమన్, మ్యాన్మోన్, వీడు నాకు ఇచ్చేది ఏంది, నా రాజ్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా, మీరు దేవునికిని అందరూ, మీరు దేవునికిని సిరికిని. ఇక్కడ రెండు ఉన్నాయి. నెంబర్ 1 గాడ్, నెంబర్ 2 సిరి అంటే మనీ. సిరి అంటే ధనము, డబ్బు. సో నువ్వు దేవునికి సిరికి యూ కెనాట్ అంటే దాని అర్థం డబ్బులు ఇవ్వడనా? ఇట్ ఈస్ ద మీనింగ్ దట్ గాడ్ విల్ గివ్ యూ 100%, బట్ నాట్ త్రూ అదర్ వేస్. చదవండి. గో టు లుక్ 4:5. 4:4. అందుకు యేసు అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగొరుదును వానికి ఇత్తును. అదే నేను ఎవరికి ఇయ్యగొరుదునో వానికి ఇత్తును. చదువు, కంటిన్యూ.